ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త. 28 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ 11/8/2024 ఆదివారం నాడు గొప్ప ప్రారంభం. గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 916 బంగారు నగల తరుగుపై 30% భారీ తగ్గింపు. అంతేకాదండోయ్, ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై 1,000 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం. ఈ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే. గుప్తాస్ గోల్డ్ హౌస్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా తొలి కలెక్టర్ కత్తి చంద్రయ్య జీవితం ఆదర్శనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కత్తి చంద్రయ్య శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, సంతనోతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, నగర మేయర్ గంగాడు సుజాత, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, కత్తి చంద్రయ్య పెద్ద కుమారుడు డాక్టర్ ప్రఫుల్ల చంద్ర, కుమార్తె సీనియర్ ఐఏఎస్ అధికారి కె రత్నప్రభ, కుమారుడు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర, అల్లుడు సీనియర్ ఐఏఎస్ అధికారి విద్యాసాగర్ తదితరులు హాజరయ్యారు. కత్తి చంద్రయ్య చేసిన సేవలను అతిథులు కొనియాడారు. 1995లో మృతి చెందిన కత్తి చంద్రయ్య ప్రకాశం జిల్లాకు చేసిన సేవలు ఎనలేనివని చెప్పారు. చంద్రయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి.
జాతి జనుల మనుగడకే శాంతి వెలసింది నాడు జగతి కత్తి వంశాన తరగని కీర్తి ఇదే ఇదే వారికి నా హృదయ గీతి. బెండైరా వచ్చేటప్పుడు బెండైరా. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भारचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भारचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुपुरस्तायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे ఓంకారరూపిణి
50 సంవత్సరాలు అయిపోయింది. చాలామంది మోస్ట్ ఆఫ్ ద విఐపీస్ ఎవరు పుట్టలేదేమో నేను అనుకుంటున్నాను ఆ టైంలో. అంటే ప్రకాశం జిల్లా ఫస్ట్ కలెక్టర్ అంటున్నాం కానీ ఈ ఫంక్షన్ చేస్తున్నాం 100 years. ఆయన గురించి ఏదన్నా మీరు వింటే చూస్తే మీరు స్పీచ్లు ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనుకున్నాము. దట్ ఈస్ వై వి థాట్ విల్ హ్యావ్ అ క్విక్ ప్రెజెంటేషన్. ఎంత క్విక్ చేసినా అది half an hour 20 minutes అయితే ఉంది. సో విల్ రన్ త్రూ ఇట్. అండ్ టుడే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ యూ బి ఆన్ ద స్టేజ్. మీరు అందరు వచ్చారు. కృష్ణప్రసాద్ ఎంపీ గారు, మేయర్ గారు వచ్చారు, సుజాత గారు. మేయర్ గారు కొంచెం ప్రోగ్రామ్ ఉందన్నారు, బట్ షీ వాంటెడ్ టు సీ ద ప్రెజెంటేషన్. తర్వాత మన జనార్దన్ గారు, నేను ఎప్పుడు మీరు చూడలేదు కానీ మీరు మాట్లాడిన వెంటనే ఒప్పుకున్నారు. అఫ్ కోర్స్ విజయ్ కుమార్ మోహన్ మన ఐఎస్ దానం గారి అబ్బాయి, అండ్ ఆయన కూడా వెంటనే ఒప్పుకున్నారు. సో విల్ స్టార్ట్ ద ప్రెజెంటేషన్. రాఖీ మై nephew is going to help us. సో నాన్నగారి రాఖీ నెక్స్ట్. సో మీకు అందరికీ తెలిసినట్టు పోతారు పుట్టారు 6th July 1924. కానీ నాన్నగారు ఏమన్నారంటే ఈ జూలై డేట్ అనేది ఇట్స్ నాట్ కన్ఫర్మ్. ఎందుకంటే స్కూల్లో వేసేటప్పుడు అందరికీ జూన్ జూలై వేసేవాళ్ళు. మా నాయనమ్మ ఏమనేదంటే నవంబర్లో పుట్టారు, కార్తీక మాసంలో, అందుకే చంద్రయ్య అని పేరు పెట్టాము అని. సో పోతారు. దాని దిస్ ఇస్ ద ఫ్యామిలీ ట్రీ. నాన్నగారు ఫాదర్ శ్రీపారయ్య అన్న ఫోటోగ్రాఫ్ లేదు, కానీ ఆయన గ్రాండ్ సన్కి పేరయ్య అని పేరు పెట్టారు. మై గ్రాండ్ మదర్ రాగమ్మ, అనదర్ సుబ్బారావుస్ డాటర్ ఇస్ నేమ్డ్ రాగశ్రీ. సో సుబ్బయ్య గారు వాళ్ళ పిల్లలు, ఇప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీలో వెళ్తే చారీ గారు చెప్పినట్టు 4th జనరేషన్కి వచ్చేసాము. సో ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. సో వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలంతా ఉన్నారు. దెన్ మత్తయ్య గారు, కృపావరం గారు పాట పాడారు, విజయ్ కుమారి పిల్లలు. దెన్ మై ఫాదర్ రతమ్మ గారు, మై ఫాదర్ సిస్టర్ బసమ్మ, కొప్పల్లో మ్యారేజ్ అయింది. రతమ్మ గారికి అద్దరికి మ్యారేజ్. లాజర్ చిన్న మాతో ఐటీపీఎల్లో హైదరాబాద్లో పనిచేశారు. సున్నా అంటే టంగుటూరులో టీచరు. సో దిస్ ఇస్ మై ఫాదర్స్ ఫ్యామిలీ ట్రీ అండ్ ఆల్ దర్ చిల్డ్రన్, దేర్ గ్రాండ్ చిల్డ్రన్ అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చారు. అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, అదే నాన్నగారు ఏబిఎన్ స్కూల్లో చదివారు. ఆయన హీ వాజ్ వెరీ గుడ్ అట్ స్టడీస్. సో ఆయనకి స్కూల్కి పంపించిన వెంటనే అక్కడ టీచర్స్ ఐడెంటిఫైడ్ చాలా బాగా చదువుతున్నారని ఆయనకి చెన్నైకి కెలెట్ హై స్కూల్లో అక్కడ హై స్కూల్ చదవడానికి వెళ్ళారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్లో లా చేశారు. దెన్ హీ అపియర్డ్ ఫర్ ద స్టేట్ సర్వీసెస్ రాకిమిట్. సో ఆడియో సేలంగా 1951లో ఆ రోజులో కంబైన్డ్ ప్రెసిడెన్సీ కంబైన్డ్ మెడ్రాస్ స్టేట్ ఉన్నింది. సో హీ జాయిన్డ్ as ఆడియో సేలం in 1951. నెక్స్ట్, మై మదర్ Dr. K. Bimlabai, very interesting. She was born in Karkala, South Canara, Udupi district. అమ్మ కూడా మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో MBBS చేశారు. ఆ రోజులో కంబైన్డ్ ప్రెసిడెన్సీ ఉన్నింది. సో చెన్నై, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ అంతా కంబైన్డ్ ఉన్నింది. సో అమ్మ ఇప్పుడు మెడ్రాస్ మెడికల్ కాలేజ్ చదివారు. అమ్మ ఫ్రెండ్, నాన్నగారు ఒక ఫ్రెండ్ చైల్డ్ డెలివరీ చేశారు అమ్మ మ్యాంగ్లూర్లో. అప్పుడు ఆయన ఇంత అందమైన మంచి డాక్టర్ అన్మ్యారీడ్గా ఉన్నారని నాన్నగారితో పరిచయం చేసి వాళ్ళ మ్యారేజ్ 1954 కర్ణాటక అండ్ ఆంధ్ర. ఆ రోజుల్లో ఇట్ వాజ్ అన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో ఆగస్ట్లో మ్యారేజ్ జరిగింది. నాన్నగారు తెనాలికి వచ్చారు. మా అన్న డాక్టర్ కె ప్రఫుల్ చంద్ర, మా అమ్మ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అమ్మతోనే అప్పుడు వచ్చారు. దాని తర్వాత అంటే మధ్యలో కొన్ని పోస్టింగ్ స్కిప్ చేస్తున్నాను, ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ. దాని తర్వాత నాన్నగారు 56 to 58 అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ నెల్లూరు. అక్కడ ఏమంటే మా నెక్స్ట్ బ్రదర్ ప్రదీప్ చంద్ర పుట్టారు. మా నాయనమ్మ, మా సున్నాంటి వీళ్ళంతా ఈ ఫోటోలో ఉన్నారు. నెక్స్ట్ 63 ఉన్నారు. అప్పుడు నేను పుట్టాను, అక్కడ అమ్మ చేతిలో ఉన్నాను నేను. ఇది ఒకటే ఫోటో ఫ్యామిలీ దొరికింది. తర్వాత ఈ సో అక్కడ నాన్నగారు రీజనల్ డైరెక్టర్ నేషనల్ సేవింగ్స్ ఖాదీ బోర్డులో అంతా పనిచేస్తారు. ఇది ఆ రోజులో హైదరాబాద్లో ఎగ్జిబిషన్ ఉండేది. సో ఎగ్జిబిషన్లో ఈ ఫోటో తీసుకుంది. నా పుట్టినరోజు మా అన్న నిద్రపోతుంటే లేపి తీసుకెళ్లారు. సో హీస్ లుకింగ్ లిటిల్ స్లీపీ. నెక్స్ట్,
తర్వాత నాన్నగారు ఎప్పుడు మనకి హాలిడే తీసుకెళ్ళేవాళ్ళు. ఊటీ, ఇదొక ఊటీ పిక్చరు. నర్సరాజు మా పెద్దనాన్న కొడుకు ఇక్కడ ఉన్నారు, నర్సరాజు. ఆయన మాతోనే హైదరాబాద్లో చదువుకున్నారు. సో మేమంతా ఊటీకి వెళ్ళిన ఒక పిక్చర్. చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ చాలా తక్కువగా చేసాం. నెక్స్ట్ తర్వాత 71-73లో నాన్నగారు కలెక్టర్ ప్రకాశంగా పోస్టింగ్ అయింది. ఆ రోజుల్లో అంటే వాళ్ళ సొంత జిల్లాలో కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్స్ వేసేవాళ్ళు కాదు. సో ఎంటీ రాజు గారు వాజ్ చీఫ్ సెక్రటరీ. జిల్లా కొత్తగా ఫామ్ అయింది. అక్కడ పుట్టి పెరిగిన కలెక్టర్కి వేస్తే కష్టపడి పనిచేస్తారని హీ టుక్ అ షిఫ్ట్ ఫ్రమ్ ద నార్మ్ అండ్ దెన్ పోస్టెడ్ హిమ్ యాజ్ కలెక్టర్ ప్రకాశం. సో నాన్నగారు చాలా పనులు చేశారు. మీకు తెలిసినట్టు పట్టాల కలెక్టర్ అని, ప్రజల కలెక్టర్ అని, ప్రజలతోనే పొద్దున్న నుండి సాయంత్రం పనిచేసేవాళ్ళు. సో దానివల్ల ఈరోజు పేపర్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ పిక్చర్ ఏంటంటే అప్పుడు ప్రకాశం భవన్కి ఫౌండేషన్ స్టోన్ చేయడానికి కందుబాయి దేశాయ్ గారు యాజ్ గవర్నర్ వచ్చారు ఇక్కడ. తర్వాత అదే ఫౌండేషన్ స్టోన్ అమ్మ కూడా ఉన్నారు. తర్వాత మోహన్ కందా గారు అప్పుడు సబ్ కలెక్టర్. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. అప్పుడు కందుబాయి దేశాయ్ గారు వచ్చినప్పుడు ఇదంతా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నప్పుడు ఏం ఫర్నిచర్ ఏం లేదు. అప్పుడు నాన్నగారు హైదరాబాద్ వచ్చి కొనుక్కొని వచ్చారు, నాకు బాగా గుర్తుంది అప్పుడు. నెక్స్ట్ ఇవన్నీ కొన్ని ఫొటోస్ ఇవి యాజ్ కలెక్టర్. అప్పుడు అన్నారు లేదు నేను నా ఊరికి తీసుకెళ్తున్నాను, ఊరిలోనే పబ్లిక్ ఫంక్షన్ జరుగుతుంది. సో దాట్స్ హౌ మై బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ దేర్. నెక్స్ట్ తర్వాత ఇది కొత్తపట్నం బీచ్ వెళ్ళారు. మాకు లక్ష్మీ అని వంటవాడు ఉండేవాడు. విజయ్ కుమారి మా పెద్ద కూతురు, ప్రదీప్ మై బ్రదర్ ప్రదీప్. నేను నెక్స్ట్ దాని తర్వాత 75-76 ఇది మధ్యలో హైదరాబాద్ వచ్చారు. స్పెషల్ ఆఫీసర్ ఏమంటారు ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ పోస్ట్ చేశారు. తర్వాత సర్వే అండ్ సెటిల్మెంట్స్లో చేశారు. 75-76 పోస్టెడ్ యాజ్ కలెక్టర్ గుంటూరు. తర్వాత బాకీ సో ఇది ప్రొఫెసర్ ఐజక్ ఏసీ కాలేజ్ ప్రిన్సిపల్ అప్పుడు వచ్చి నాన్నగారికి వెల్కమ్ చేశారు. గుంటూరు కొన్ని చదవాలని మీరు ఏ ఫౌండేషన్స్లో చూసినా రీడింగ్ రూమ్ ఉంటుంది. ఇట్ వాజ్ వెరీ పర్టికులర్ దట్ చిల్డ్రన్స్ స్టడీ రీడింగ్ రూమ్ ఇది. తర్వాత సైక్లోన్ జరిగింది. అప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు ఫ్లడ్ రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు. ఫిల్మ్ స్టార్స్ వచ్చారు అప్పుడు, షారుగా, చంద్రకళ వీళ్ళంతా వచ్చారు. సో దాట్ ఇస్ వాళ్ళు చాలా. దెన్ సడన్గా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయింది గుంటూరు నుండి. సో స్టేషన్లో చాలా అంటే దే వాజ్ అ హ్యూజ్ క్రౌడ్. అంత పబ్లిక్ ఆయనకి ఫేర్వెల్ చెప్పడానికి వచ్చారు. ఆయన చాలా బాధపడుతూ ట్రైన్ కూడా ఆగిపోయింది చాలాసేపు వరకు, కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ ఇలా జరిగిందని. సార్ నెక్స్ట్ దాని తర్వాత మధ్యలో కొన్ని పోస్టింగ్స్ జరిగిన తర్వాత హైదరాబాద్ కలెక్టర్గా 79-80 హైదరాబాద్ కలెక్టర్గా హీ వాజ్ పోస్టెడ్. అండ్ చెన్నారెడ్డి గారు అప్పుడు సీఎం. అప్పుడే నాన్నగారు చాలా పని చేసి స్ట్రెస్ అయ్యి హీ గాట్ హార్ట్ అటాక్. అప్పుడు చెన్నారెడ్డి హాస్పిటల్కి వచ్చి చేయి పట్టుకొని, చంద్రబాబు గారు నువ్వు టెన్షన్ పడద్దు, యూ రికవర్ అండ్ ఐ వాంట్ యూ అగైన్ యాజ్ కలెక్టర్, డోంట్ గెట్ టెన్స్డ్ అని ఆయన ఆ రోజున నాన్నగారికి హీ కన్సోల్డ్ హిమ్ వెన్ హీ గాట్ ద హార్ట్ అటాక్. యాక్చువల్లీ వాజ్ ఇన్ ద హాస్పిటల్, నిమ్స్లో ఉన్నారు. తర్వాత అదే కొన్ని ఫొటోస్ ఆఫ్ హైదరాబాద్. హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్, రైటింగ్, హిస్టరీ. చాలా ఇంట్రెస్ట్ ఉండేది. టైం దొరికినప్పుడంతా హిస్ టు విజిట్ లైబ్రరీస్. సో ఫర్ రాకీ నెక్స్ట్ అదే నెక్స్ట్ ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాయిన్ అయ్యారు యాజ్ మెంబర్ అండ్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. రిటైర్ అవడానికి 1 or 2 years ఉన్నప్పుడు హీ బికేమ్ మెంబర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అండ్ ఎన్టీ రామారావు గారు అప్పుడు మా బ్రదర్ మ్యారేజ్కి వచ్చినప్పుడు ఈ ఫోటో మాధవరావు గారు కూడా ఉన్నారు. తర్వాత రిటైర్ అయినాక గ్రాండ్ చిల్డ్రన్తో స్పెండ్ చేశారు చాలా వరకు. అండ్ హీ వాజ్ ఆల్సో దిస్ ద లాస్ట్ ఫోటో నేను బీదర్లో కలెక్టర్గా ఉన్నప్పుడు వచ్చారు. అది అక్కడ మా పాప బర్త్డే, నిహారిక బర్త్డే, దట్ వాజ్ ద లాస్ట్ బర్త్డే. తర్వాత నెక్స్ట్ అదే బీదర్లో అక్కడ బయట లాంగ్లో కూర్చొని రాసేవాళ్ళు ఎప్పుడు బుక్స్ రాయడము అయింది. పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనకి బెస్ట్ విషెస్ కూడా పంపించారు. ఆయన చనిపోయినాక అన్ఫార్చునేట్లీ పబ్లిష్ అయింది. ఆయన రాస్తూ ఉన్నారు, చాలా మెటీరియల్ ఉంది, క్లోజ్ చేయలేదు బుక్. తర్వాత చనిపోయినాక ప్రదీప్ కూర్చొని దానికి ఎడిట్ చేసి వి పబ్లిష్ దిస్ బుక్.
సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్ అప్పుడు. సో ఫస్ట్ కలెక్టర్ హైదరాబాద్ మీరు వెళ్ళాలా అని చీఫ్ సెక్రటరీ చెప్తే వచ్చారు ఇంటికి. అండ్ లేడీస్ రీత్ ఇంత ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు. లేకపోతే కూడా ఈ ఫోటో మేము అవి అప్పుడు నాన్నగారు పేరు మీద జన్మభూమి అని ఒక ప్రోగ్రామ్ ఉంది తెలుగుదేశం గవర్నమెంట్లో. 30% మన ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఉండాలని. సో పోతారంలో ఒక హాస్పిటల్కి మేము కాంట్రిబ్యూట్ చేశాము. అప్పుడు బాలయోగి గారు కూడా స్పీకర్గా వచ్చారు. మళ్ళీ మన సర్పంచ్ సుబ్బరాయుడు అనుకుంటా కదా, సర్పంచ్ మా అన్న ప్రఫుల్ చంద్ర మేమంతా వెళ్ళాము. అన్న ఈరోజు కూడా హాస్పిటల్ విజిట్ అయ్యి వెళ్ళి వచ్చారు, చెప్తారు ఆయన దాని గురించి. సో ఇలా మన నాన్నగారు మెమరీస్ ఇంకా ఉండాలని అందరూ వాళ్ళ పిల్లలందరూ గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారు. అందరికీ వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. దిస్ అన్ ఇంట్రడక్షన్ సో దట్ చీఫ్ గెస్ట్కి విఐపీస్కి ఒక ఐడియా అంటే చంద్రయ్య గారు సమావేశంలో మనకున్న రాజకీయ నాయకులు వారొక్కరే మా నాన్నగారిని చూసి కలుసుకున్నవారు బహుశా ఉండొచ్చు. వారొక్కరే నా కుటుంబ సభ్యులు లాగిన వారు. సో వారికి అలాగే జనార్దన్ గారికి, విజయ్ గారికి, మేడం సుజాత గారికి అందరికీ నమస్కారాలు. కీనోట్ అడ్రస్ అన్నారు, నాకు అర్థం కాలేదు. కీనోట్ అంటే ఏంటంటే యూజువల్ ఏదో యూనివర్సిటీలోనో అటు ఇటు ఏదైనా కాన్వకేషన్ జరిగినప్పుడు కీనోట్ అడ్రస్లు ఇస్తారు, అలాంటిది ఏం కాదు ఇక్కడ. కానీ మా రత్న కొన్ని విషయాలు మా నాన్నగారి గురించి చెప్పారు. అంటే కొన్ని కీలకమైన విషయాలు అది మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా కొన్ని దాంతో ప్రోత్సాహం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను, ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్. మెడ్రాస్లోనూ తర్వాత నెల్లూరులో, ఒంగోలులో చదువుకున్నారు అని చెప్పి అన్నారు. మా నాన్నగారు మాతో ఎక్కువ మాట్లాడేవారు కాదు వారి జీవితం గురించి. అంటే వేరే ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడేవారు, కానీ వారి జీవితం గురించి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఎట్లా బయటకు వచ్చారు అనేది ఆ మాటలు అస్సలు ఎక్కువ మాట్లాడేవారు కాదు. కానీ అప్పుడప్పుడు ఏదో బయటకు వచ్చేవి. తర్వాత వాళ్ళ మిత్రులు, వాళ్ళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, మా పెదనాయన వాళ్ళందరూ మాకు ఏదో కబుర్లు చెప్తూ మాకు తెలిసేది కొన్ని విషయాలు. మొదటిగా ఏంటంటే వారు పోతవరంలో స్కూల్లో చదువుతున్నారు. 3వ తరగతి 4వ తరగతి. అక్కడ అప్పుడు హై స్కూల్ లేదు, మిడిల్ స్కూల్ లేదు, ఏదో ఒక స్కూల్లో చదువుకుంటుంటే పొలం పని టైంలో అక్కడున్న రైతులు, పెద్ద రైతులు పొలాన్ని పనికిరారా అని చెప్పి పిల్లల్ని అందరినీ పిలిచినట్టున్నారు. సో ఈయన ఒక్కడే పోలేదు. ఏంట్రా చంద్రా నువ్వు పొలం పనికి రావా, నువ్వు కలెక్టరా నువ్వు అని చెప్పి ఒక మాట ఆయనకి చెప్పినట్టున్నారు.
సో అప్పుడు రాఘవయ్య పంతులు అని ఆయన టీచర్ ఉండేవారు ఒక ఆయనకి భయం వేసింది. ఇప్పుడు ఏదో వీళ్ళు దొరలు ఏం చేస్తారు, ఈయన పనికి రాలేదు కదా, ఏదైనా చేస్తారేమో అని భయపడి రాత్రి ఆయనకి ఒంగోలు తీసుకొచ్చి ఒంగోలులో ఇక్కడ హాస్టల్లో పెట్టి అక్కడ నుంచి నెల్లూరు పోయారు. నెల్లూరు నుంచి కెనెట్ హై స్కూల్లో మెడ్రాస్లో అక్కడ PUC చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ అట్లా వెళ్ళిపోయారు. చాలా ముఖ్యమైన విషయం. ఇక కలెక్టర్గా నువ్వు అని చెప్పి ఒక మాట అనేది ఆయన 1971లో అదే ఒంగోలు జిల్లాకి కలెక్టర్గా రావడం అది చాలా ముఖ్యమైన విషయం. సంతోషం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడు దాకా ఉంటుంటే ఇంకా మన రత్నప్రభ గారు మాట్లాడేది, కానీ ఇప్పుడు దాకా మన ప్రదీప్ చంద్ర గారు మాట్లాడేది అందరూ చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి చంద్ర గారు, ప్రదీప్ చంద్ర గారు, రత్నప్రభ గారు, మన విద్యాసాగర్ గారు, కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా పెద్దలు బలరాం గారు, విజయ్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా, వాళ్ళ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏంటంటే ఒకే ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి 4 తరాలు మొత్తం కూడా ఇక్కడ ఉండటం, పెద్ద ఆయన కత్తి చంద్రయ్య గారి గురించి కూడా ఈరోజు అందరూ కూడా తలుచుకోవటం, ఆయన చేసింది ఇప్పుడు దాకా మన చంద్ర గారు చెప్తుంటే, ప్రదీప్ చంద్ర గారు చెప్తా ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి ఇలా కూర్చొని 100 years ఇలా వచ్చిందనేది ఒక కార్యక్రమం పెట్టారు. ఎవరి ఇయర్ కూడా ఇలా పెట్టుకొని ఆయన జ్ఞాపకాలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ. లాస్ట్ ఇయరే మేము కూడా బైఫర్కేట్ అయ్యాం. అది వరకు అంతా కూడా కలిసి ఉండేవాళ్ళం. 3rd 4th generations కూడా కలిసి ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మా పెద్ద ఆయన కూడా ఒక పండగ వస్తే అందరం కూర్చొని కలిసి భోజనం చేసేది. ఆయన కూడా సలహాలు ఇచ్చేది. ఆయన కూడా కింద రైతు బాటమ్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి మంత్రిగా ఆయన చేసి ఎంతోమందికి సేవలు అందించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఫ్యామిలీస్ కొంతమంది ఆ పాత వాళ్ళు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు ఏదో విధంగా సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశాలతో ఉండటం, ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక లెజెండ్స్గా వాళ్ళు చేసిన కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలోనే 7 మంది పైన IASలు ఉంటాం. ఎంతో ఈరోజు కర్ణాటక కూడా మేడం గారు ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర కూడా వాళ్ళ ఫాదర్ 3 days తీసుకుంటాం, కానీ తర్వాత గుంటూరుకు కూడా మన కలెక్టర్గా మన వాళ్ళు చేయటం, కానీ ఎంతోమందికి సర్వీస్ చేసి ఈరోజు ఇవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తించుకునే దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా చంద్రయ్య గారి స్ఫూర్తి నేను ఇంతవరకు మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం. పెద్ద ఆయన కాడి నుంచి, మా గ్రాండ్ ఫాదర్ కాడి నుంచి తప్పకుండా మేము కూడా వాళ్ళు ఏదైతే ఆయన ఇందాక చెప్పినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు టైం లేనప్పుడు టకామని కారులో ఎక్కించుకొని పోతాం మాట్లాడేవాడు అన్నారు. అలాంటిది కూడా మా పెద్ద ఆయన కూడా చేసేవాడు. ఎవరు హైదరాబాద్ రావద్దు, డబ్బులు తగలేయద్దు, ఆ కాగితాలు ఏంటి, నేను పోయి పని చేసుకొని వస్తానని చెప్పేవాడు మా గ్రాండ్ ఫాదరు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ స్ఫూర్తితోటి ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఒక మంచి అందరినీ కూడా ఈరోజు కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, నా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కత్తి చంద్రయ్య గారి 100 సంవత్సరాల కార్యక్రమంలో భాగంగా మనందరం ఇక్కడ చేరడం జరిగింది. ఈ రోజున చంద్రయ్య గారి గురించి అంటే చాలామందికి తెలుసు. మన జిల్లాలో తెలియనటువంటి పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు. చూసిన వాళ్ళు తక్కువ ఉంటారు. బహుశా ఇక్కడ ఉన్నాడు 1-2 వాళ్ళ బంధువులు నాకు కనపడుతూ ఉన్నారు. అద్దంగా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సరే ఇక ఈ బ్లాస్ మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా కుటుంబ సభ్యులే ఉన్నారు. కాబట్టి నేను కూడా ఒక పొలిటీషియన్గా ఇక్కడ రావాలి. నేను వాడి కుటుంబ సభ్యుల కింద వచ్చాను. నేను అందరికంటే ముందు వచ్చినట్టు నేను ఊరికే వచ్చాను నేను ఇక్కడికి. సరే మా రాజకీయ నాయకులు అంటే రకరకాల జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటికి లేట్ అవుతుందనేది నాకు ఒక అంచనా ఉంది. కాబట్టి ఏదో వచ్చిన మనతోటి సరదాగా గడుపుతూ ఉన్నాను. తర్వాత వచ్చేటప్పటికి అంటే నాకు ఆయన పెద్ద ఆయన డాక్టర్ గారితో పరిచయాలు తక్కువగానే
ప్రఫుల్ చంద్ర గారు, ఆయనతో నాకు పరిచయం తక్కువ, నన్ను కూడా తక్కువ చూసుంటారు మీరు. వెనక రోజుల్లో ఏమైనా చూసారావు గారు మీ నాన్న దగ్గరికి వచ్చినప్పుడు. సరే ఇక ప్రదీప్ వీళ్ళందరూ వచ్చేటప్పటికి నాకు డైరెక్ట్ టచెస్ ఉన్నాయి. సరే మీది ఫైర్ బ్రాండ్ కాబట్టి మీకు మామూలుగా కర్ణాటక దగ్గర నుంచే కాదు అంతకుముందు నుంచి కూడా వింటూ ఉండేవాడిని. మీ ఇంటికి కూడా వస్తుండేవాడిని నేను అక్కడ మన సాగర్ పెళ్లి టైంలో ఈ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ జిల్లాకు వస్తున్నాను నేను. ముందు అటు నుంచి వస్తుంది. మన యాక్చువల్గా కలిగిన ఏరియా కదా వాళ్ళ మ్యారేజ్ టైంలో కూడా ఉన్నాను. ఎందుకంటే చంద్రయ్య గారిని చూడగానే ఒక కుటుంబ పెద్దలు చూసినట్టు ఉంటుంది. నేను 1978 సంవత్సరంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే. అప్పుడు చంద్రయ్య గారు ఇక్కడ కలెక్టర్గా చేయటం, తర్వాత గుంటూరు కలెక్టర్గా చేయటం. ఆ తర్వాత వచ్చేటప్పటికి నాకు బాగా పరిచయాలు ఎప్పుడంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి నాకు బాగా టచెస్ ఉన్నాయి. జాయింట్ సెక్రటరీ కదా ఉన్నారు అప్పుడు. ఆ మెట్లు ఎక్కగానే ఎదురుగా ఉంటుంది చిన్న రూమ్. ఆయన కనపడకుండా మేము మన సెక్రటరీలో పైకి కట్టడానికి లేదు. వెళ్ళి కాసేపు కూర్చొని ఏదైనా ఆయన సహకారం కానీ లేకపోతే ఏదైనా అడ్వైస్ కావాలంటే ఆయనతో సంప్రదించి, అంటే మన జిల్లాకు సంబంధించి ఆ విధమైనటువంటి పరిచయాలు క్రమేణా రెగ్యులర్ అంటే ఆల్మోస్ట్ ఉన్నంతలో ఎప్పుడన్నా అవకాశం ఉంటే అక్కడి దాకా రావడం ఫోటో జరుగుతూ ఉంది. కాలక్రమేణా ఏంటంటే మాకు జ్యూరిసెక్షన్స్ పెరిగే కొద్ది మాకు కాస్త రాకపోకలు కొద్దిగా చెవుల్లో కాస్త తగ్గిన మాట వాస్తవం. ఏదేమైనా కూడా మన విద్యాసాగర్ గారి గురించి ఆయన చెప్పాలంటే ఆయన నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు పరిచయం. మన దత్తాత్రేయ గారు దగ్గర ఉన్నప్పుడు ఆయన సాఫ్ట్, ఆయన ఫైర్ బ్రాండ్ సాఫ్ట్. ఏదన్నా కూడా ఏంటంటే మనకి సంబంధించినప్పుడు మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఇక్కడ ఒంగోలుకు సంబంధించి ఆ టయాల్లోనే ఇనిషియేటివ్ తీసుకుంటే మమతా బెనర్జీ అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరికి వచ్చేటప్పటికి దత్తాత్రేయ గారు రైల్వే మినిస్ట్రీ ఉన్నప్పుడు అన్ని కాస్త దిగువగా పైకి లాగలవటం, ఆ తర్వాత ఈ కొత్తపట్నానికి దీనికి రవాణా ఏర్పాటు చేయటం, అందులో రైల్వే గురించి రావటం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. అట్లాంటిది ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అది వెహికల్స్ ఎందుకు పోతుంది. ఈరోజు కీర్తిశేషులు కత్తి చంద్రయ్య గారి యొక్క 100 years జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు గారికి, అలాగే సంతనోతులపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలాగే ఎంతో సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్యే గారు బలరాం గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు, అలాగే ఈ డయాస్ మీద ఉన్నటువంటి ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్డ్ ఆఫీసర్స్, అలాగే ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి అతిరథ మహారథులు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటర్స్, చాలామంది ఇందులో డాక్టర్సు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ, అంటే చాలామంది మహానుభావుల మధ్యలో నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మొదటగా మరి ఆర్గనైజర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, కత్తి చంద్రయ్య గారు గురించి అందరికీ తెలిసిన విషయమే. అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా వారి బర్త్డే సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అప్పుడే మొట్టమొదటిసారిగా, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే ఆ రోజుల్లో చంద్రయ్య గారు ఉండే రోజుల్లో కూడా మనకు అస్పృశ్యత అనేది ఎక్కువగా ఉండే రోజులే. అయినప్పటికీ కూడా చదువు అనేది ఎవరికి కూడా అతీతం కాదు. ఎందుకంటే మనకి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి 100 సంవత్సరాల క్రితమే భారతదేశం 100 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పి మరి రాజ్యాంగం ద్వారాగా మరి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మనకందరికీ ఒక మంచి స్థానాన్ని కల్పించారు అని అంటే వారి యొక్క రచన స్ఫూర్తిగా మరి కత్తి చంద్రయ్య గారు 71లోనే మరి మొట్టమొదట మన ఒంగోలు ఐఏఎస్ ఆఫీసర్గా రావడం,
నిజంగా అబ్బాయి వాళ్ళ చరిత్ర అది చదువుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అంటే ఇలాంటి వారు ఉండడం వల్లనే వారొక్కరే కాదు, వాళ్ళ పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని మరి ఐఏఎస్ ఆఫీసర్స్ గాను, అలాగే మరి ఒక అబ్బాయి మరి డాక్టర్గా, అల్లుళ్ళు, ఇంకా కూతురు, ఇంకా అందరూ కూడా అంటే చదువు అనేది దాని యొక్క విలువ తెలిసినప్పుడు ఖచ్చితంగా తరతరాలుగా తర్వాత తరాల వారు కూడా దాన్ని అందిపుచ్చుకోవడం, దాన్ని భద్రపరచుకోవడం అనేది మనం చూస్తూ ఉంటే చాలా వాళ్ళ యొక్క జన్మ ధన్యమైందని చెప్పవచ్చు. అయితే మనం ఇప్పుడు సమకాలంలో మనం చూసినట్లయితే చాలా వరకు మన తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, మహా అయితే 3 లేదంటే ఒక 5 సంవత్సరాల వరకు వారిని మనం స్మరించుకోవడమో, సభలు సమావేశాలు అంటే బాగా ఇలా మన సమాజంలో గుర్తింపు పొందినటువంటి వారైతే